హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ పీజే వ్లాగ్స్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఇంకా క్యుములేటివ్ అనమాట. ఇండియాలో మేము ఉన్నప్పుడు జరిగిన 2, 3 ఈవెంట్స్ అన్నిటిని కలిపి ఒకటే వీడియోలో పెట్టేస్తున్నాను. అండ్ ఈ వీడియో స్పెషల్లీ మేము మా అత్తగారికి ఒక మొక్కు ఉందనమాట. సో, మా ఊరు నుంచి కమ్మపల్లి అని ఊరుంటుంది. అక్కడ పోలేరమ్మ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అండ్ పవర్‌ఫుల్. సో, ఏమనుకున్నా గానీ జరుగుతది అని చెప్పేసి చాలా నమ్మకం ఉంటదనమాట అందరికి. అక్కడ సో, మొక్కుంది కదా అని చెప్పేసి మేమున్నామని మొక్కు తీర్చుకోవడానికని చెప్పేసి వచ్చేసామనమాట. సో, బేసిక్‌గా మొక్కేంటంటే పొంగల్ పెట్టి కోడిని కోసుకుంటాం అనేది అనమాట. అందుకని ఇంకా అందరం వచ్చాము. మేము రావడమే కొంచెం ఇంటి దగ్గర లేట్ అయిపోయింది. మేమందరం రెడీ అయ్యి స్నానాలు చేసి అంతా బయలుదేరేటప్పటికి అండ్ పావని వాళ్ళేమో నెల్లూరు నుంచి వచ్చారు. మేమేమో ఒంగోలు నుంచి వచ్చాం. డైరెక్ట్ ఇద్దరం లేదు. ఇక్కడ గుడి దగ్గర కలుసుకున్నామనమాట. అండ్ కుషులు గారు చూసారా? ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది ఆ రోజు. చాలా వేడిగుండే. లైక్ ఫస్ట్ రాంగాల్నే పొంగల్ పావనియే పెట్టాలి. ఇంటి ఆడపడుచు కాబట్టి. సో, తను బయట అక్కడ పొంగల్ పెడతా ఉంది. నేను, పాప కార్‌లోనే కూర్చున్నామనమాట. ఇంకా పొంగల్ అదంతా అయిపోయిన తర్వాత తీసుకొని ఇంకా గుడిలోకెళ్దామని చెప్పేసి ఇంకొచ్చేసాము. అండ్ యూజువల్‌గా అయితే ఎవరు మొక్కుకుంటే వాళ్ళే మోస్తామనమాట పొంగల్ కుండ. సో, మా అత్తకి కొంచెం బాగోదు కాబట్టి యాక్చువల్లీ పవన్ తీసుకోవాలి అనుకున్నాడు. నేనున్నాను. ఇంకా సరే నేను తీసుకుంటాలే అని చెప్పేసి ఇంకా నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా యూజువల్లీ ఇంకా వాళ్ళందరూ హ్యాండిల్ చేస్తున్నారు. మిగిలిన ఎవరైతే ఉన్నారో మా మామయ్య, పవన్ వీళ్ళందరూ హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ మేమిక్కడ ఫస్ట్ పొంగల్ అంటే మనం అప్పుడే అక్కడే వండుతాం గదా! ఆ వండింది మళ్ళీ నెత్తిన పెట్టుకునేటప్పుడు కాలుతదని కొంచెమన్నా అట్‌లీస్ట్ చల్లార్చడానికి వెంటనే కొంసేపు నీళ్ళల్లో ఉంచేసి చల్లనీళ్ళల్లో అలాగా దాన్ని తీసి ఇంకా మళ్ళీ దానికి ఆ గిన్నెకి పూజ అది చేసేసి పసుపు పూసి పొంగల్ పెట్టేసేసి ఇంకా నా నెత్తిన పెట్టారనమాట. ఇంకా నేను పెట్టించుకున్న తర్వాత గుడిలోకి స్టార్ట్ అయిపోయాము. నేనేమో పొంగల్ గిన్నె తీసుకున్నాను. పావని ఏమో కోడిని తీసుకుంది. సో, మేమిద్దరం ప్రదక్షిణలు చేయాలనమాట వాటిని పట్టుకొని. మనం కోడిని ఏదైతే పూజించుకుంటామో సో, దాన్ని గూడా వాటర్‌లో అది తడిపి దానికి పసుపు, కుంకుమ అదంతా చల్లేసి తీసుకెళ్తామనమాట లోపలికి. ప్రదక్షిణ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో, ఇక్కడ దాన్ని ఆ టెంపుల్ దగ్గరే ఉంటది గదా! కాళ్ళు కడుక్కునే దగ్గర. సో, అక్కడ కోడిని గూడా పూజించేస్తున్నాము. పూజించేసి ఇంకా ప్రదక్షిణలనేవి స్టార్ట్ చేశామనమాట. లైక్ అందరూ స్టార్ట్ చేశారు. మా అత్తగారు ఒక ప్రదక్షిణ చేశారు. తను తిరగలేరనమాట. బాగుండదు. సో, మిగిలిన నేను, పావని ఇంకా వాళ్ళ హస్బెండ్ మేము 3 ప్రదక్షిణలు. టెంకాయ కొట్టేసుకొని వద్దాం కదా వెళ్ళి. వెళ్దాం ఆగు వస్తారా నైవేద్యం తీసుకొని పొంగల్కి నీడే ఉంటుంది కదా మరి. నైవేద్యం తీసుకొని నాన్న మళ్ళీ పొంగల్ గిన్నె కూడా తీసుకుని వెళ్ళిపోదాం కదా. ఇప్పుడు బయట తిరుగుతానికి వెళ్తుంది అది. ఇక్కడికి బేసిక్‌గా సండే ఎక్కువ మందొస్తారనమాట. మొక్కులు చెల్లించుకునే వాళ్ళందరూ. మేము గూడా సండేనే ఎళ్ళాము. సో, ఇంకా ఇది చాలా చెప్పాలంటే కొంచెం
క్రౌడ్ మేనేజబుల్ అనే చెప్పొచ్చు. ఇంకా చాలా చాలా ఎక్కువుంటారంట జనాలు. దేవుడి దయ వల్ల అన్నీ మంచిగా జరిగిపోయింది. లైక్ ప్రదక్షిణలయిపోయింది. పొంగల్ గిన్నిచ్చాము. అక్కడ ప్రసాదం తీసుకున్నారు. వాళ్ళు దేవుడికి నైవేద్యం పెట్టేస్తే మిగిలింది మనకిస్తారనమాట. లైక్ మన గిన్నె. అది తీసుకొని బయటకొచ్చేసి టెంకాయ అది కొట్టేసుకొని ఇంకా మనం కారు పెట్టుకుని దగ్గరికొచ్చేసాం. ఫస్ట్ ఎక్కడైతే పొంగల్ వండామో మనము అక్కడే లైక్ మనం ఇక్కడికి తెచ్చింది ఏది ఇంటికి తీసుకెళ్ళకూడదంట. లైక్ ఇక్కడే చేసేసి దేవుడికి పెట్టేసి మనం తినేసి మిగిలింది వదిలేసేయాలంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లైక్ ఇంటి దగ్గర నుంచి ఎళ్ళేటప్పుడే మా అత్త ముందు రోజు నుంచే అన్నీ సర్దేసిందనమాట. లైక్ అక్కడ వండుకోవడానికి మనకి కోడికి కావాల్సినయి, అలాగే రైస్ చేసుకుంటాం గదా! రైస్‌కి కావాల్సినయి అయన్నీ ఆల్మోస్ట్ అండ్ మేము కొన్ని కొన్ని మర్చిపోయాము. ఆ మర్చిపోయినయి కూడా ఇక్కడ ఆ ఊర్లో దొరికేస్తాయన్నమాట. లైక్ అంటే చాలా మందొస్తుంటారు. ఇట్లే చేసుకుంటారు కదా! మనకు కావాల్సినయన్నీ అక్కడ కూడా తీసుకోవచ్చు. కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది అంతే. అండ్ ఇక్కడ కర్రీ అలాగే రైస్ చేసేస్తున్నాము. నేనైతే ఏం జేయలేదు. నాకు ఇంతమందికి కుకింగ్ జేయడం రాదు. కర్రీ వచ్చేటప్పటికి పవన్ అన్నోళ్ళ వైఫ్ జేస్తుంది. అండ్ రైస్ ఏమో పవన్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఖుషి గాడు వీడెవరో అనుకున్నారు. వాళ్ళ తాత దగ్గర ఉప్పెక్కి తిరుగుతుంది. దానికి ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక డ్రెస్ అది చేంజ్ చేశా అనమాట. నార్మల్ డ్రెస్ ఏసాను. దాని ఫేస్ చూసారా అసలకి ఎలా అయిపోయిందో. అంటే చాలా డిఫరెన్స్ టెంపరేచర్ ఇక్కడ చల్లగా ఉండి, మేము మంచులో ఉండి అక్కడికొచ్చేసి, అక్కడేమో ఎక్స్‌ట్రీమ్ హాట్ ఉండి అండ్ దానికి తోడు ఫుల్ బాడీ హీట్ అయిపోయింది. ఇక్కడ అంటే నాకప్పుడు ఏం అర్థం కూడా కాలేదు దానికేమన్నా డిఫరెంట్ ఫుడ్ పెట్టాలా అని చెప్పేసి. అండ్ అదంతా అయిపోయిన తర్వాత మేమక్కడ తినేసి వచ్చేసాము. ఇది వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ మేము కెనడాకొచ్చి 1 డే ముందనమాట. లైక్ ఇక్కడ మీరు చూస్తున్నారా? ఆ ప్యాకింగ్ బ్యాగ్స్ అయన్నీ గూడా వచ్చున్నాయి. ఇల్లంటే ఫుల్ మెస్సీ అంటే మెస్సీ ఉంది. యాక్చువల్లీ ఇదేంటంటే పవన్ వాళ్ళ పెదనాన్న వాళ్ళ కూతురనమాట. అంటే పవన్‌కి అక్క వరుస అవుతుంది. సో, వాళ్ళ అమ్మాయికి ఓణీలు పెట్టమని చెప్పేసి అడిగారు. అండ్ వాళ్ళు లైక్ మేము రేపు వెళ్ళిపోతున్నామంటే ఈరోజొచ్చి చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఏమో లైక్ మేము ఊరికొచ్చేవి లాస్ట్ మినిట్ థింగ్స్ కొన్నున్నాయి చేసుకునేవి. ఒక పక్క నేనేమో వాటికి తిరుగుతున్నాను. పవన్ వచ్చేటప్పటికి మా అత్తయ్యని తీసుకొని వీళ్ళకి ఫంక్షన్‌కి కావాల్సినవి, తనకి పెట్టాల్సినవి అవన్నీ ఎళ్ళేసి షాపింగ్ చేశారు. అంటే ఎవ్వరి పాటికి వాళ్ళు ఉన్నామనమాట. ఆ రోజు అసలకి యాక్చువల్ అయితే నాకు ఖుషిని ఎవరు హ్యాండిల్ చేసారో కూడా తెలీదు ఇంట్లో. దాన్ని బయటకి తీసుకెళ్ళలేదు మేము ఆ రోజు. ఎవరి పాటికి వాళ్ళు తిరుగుతా ఉన్నాము. మోస్ట్‌లీ పావని, ఆరాధ్య వీళ్ళే చూసుకున్నట్టున్నారు. అండ్ ఇంకా నైట్ ముహూర్తం చెప్తారు కదా పంతులు. ఇది సో ఈ టైంకి బావుంటది అని చెప్పేసి, ఆ టైంకి మేము కరెక్ట్ అక్కడికెళ్ళాలి. ఇంకా ఇంటి దగ్గర అందరూ గూడా అంటే ఈ తాంబూలం వరకే పిలుచుకున్నారనమాట. పిలుచుకొని వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నాము ఇక్కడ బేసిక్‌గా. అండ్ ఖుషికి లంగా జాకెట్ ఏసాం కదా! అది మా అమ్మ కుట్టింది. ఆ అమ్మ అంటే పెద్దమ్మనమాట. నా చిన్నప్పుడు నాకు గుర్తుండే నాకు లంగా జాకెట్లు. అండ్ తర్వాత ఇప్పుడు నా కూతురికి కుడుతుంటే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. అండ్ నా కలర్ కూడా తనకి మస్తు సెట్ అయిందనమాట. నేను ఆ అమ్మాయి ఎళ్ళేసి ఫ్యాబ్రిక్ తీసుకొని, ఫ్యాబ్రిక్ నుంచి కుట్టేషిన కుట్ కుట్ లైక్ సెలెక్ట్ చేసుకొని కాంబినేషన్స్‌లో కుడుతున్నామనమాట. కుట్టించాము. అండ్ ఇక్కడ మేము వాళ్ళ ఇంటికొచ్చేసాము. లైక్ వాళ్ళు ఏ టైంకైతే చెప్పారో ఎగ్జాక్ట్‌లీ ఆ టైంకి. అండ్ వచ్చిన తర్వాత తాంబూలాలు అయన్నీ మనం ఏమైతే తెచ్చామో అవన్నీ ఇక్కడ పెడుతున్నామనమాట. అండ్ ఈ ఇల్లు కూడా మాదే అనమాట. లైక్ ఎగ్జాక్ట్‌గా పవన్ ఈ ఇంట్లోనే పుట్టాడంట. ఇప్పుడు ఖుషి ఏ ఏజ్‌లో ఉందో ఆ ఏజ్‌లో పవన్ ఆ ఇంట్లో తిరిగాడనమాట. నాకు చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. లైక్ దీన్ని నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. లైక్ ఉన్న ఇల్లులు అయన్నీను. అండ్ ఈ ఈ ఈ ఫంక్షన్‌తో నేను ఆ ఇంటికెళ్ళేసి పవన్ పుట్టిన ఇంట్లో తిరిగినామనమాట. లైక్ ఏ ఇంట్లో అయితే ఎగ్జాక్ట్‌గా పుట్టాడో ఆ ఇంట్లో. అండ్ నాకు కూడా లైక్ నాకు సొంత బ్రదర్స్ గానీ ఎవరు లేరనమాట. అంటే
మా ఇలాగే పెద్దమ్మ, పెదనాన్న పిల్లలు ఉన్నారు. అండ్ నేను ఫస్ట్ టైమ్ అంటే నేను ఒకళ్ళకి ఓణీలు పెట్టడం ఇదంతా అయితే ఈ పాపకే అనమాట. ఆహ్, ప లైక్ తన పేరు సిమ్లి. సో, తనకే ఫస్ట్ నేను ఓణీలు పెట్టడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే. మనం ఇంత పెరిగిపోయాము, పెద్దయిపోయాము అనిపించిందనమాట. అండ్ నేను లైక్ యాస్ ఎ మేనమామ తను ఓణి అది ఇవ్వాలి. సో, తనే ఇస్తున్నాడు. అండ్ వాళ్ళ మమ్మీ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మనకుంటది గదా! లైక్ మన పిల్లలకి మనకు నచ్చిన వాళ్ళతోనే మనం అన్నీ చేయించుకోవాలి అని చెప్పేసి ఏమన్నా ఉంటేను. సో, ఆ విష్ ఫుల్‌ఫిల్ అయిపోయిందనమాట వాళ్ళకి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే అందరము. నేను తనకి ఓణీలది పెట్టిన తర్వాత లైక్ మనం తెచ్చిన బట్టలు తనేసుకొని, తను రెడీ అయిన తర్వాత మళ్ళీ అక్షింతలదేసి ఆశీర్వదించాలనమాట. సో, యాక్చువల్ కాన్సెప్ట్ అది. ఫస్ట్ మేము పెట్టేసాము. మేము పెట్టేసి బొట్టది పెట్టేసి ఆశీర్వదించిన తర్వాత, ఇంకా నెక్స్ట్ పెద్దవాళ్ళు చేస్తారు కదా! మా అత్తగారు వీళ్ళందరూ తనకి అక్షింతలయేశారు. అండ్ తనింకా మళ్ళీ రెడీ అయిపోతానికెళ్ళిపోయిందనమాట. వెనక నా కూతురిని చూస్తున్నారా ఎంత క్యూట్‌గా చూస్తుంది. ఏంటి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అన్నట్లు. అండ్ తను డ్రెస్సింగ్ చేసేసుకొని వచ్చిన తర్వాత నేనే రెడీ చేశాను మొత్తం అంతా. లైక్ జ్యువెల్లరీ నేనే పెట్టాను, జడ నేనే ఏసాను, బొట్టది నేనే పెట్టాను. అంతా ఏ టు జెడ్ నేనే చేశాననమాట. నేను ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఒకళ్ళని రెడీ చేయటం అనేది. నాకే రెడీ అవ్వడం రాదు. అలాంటిది నేను ఇంకొకళ్ళని తయారు చేస్తున్నాను. అది కూడా లైక్ ఏమంటారు తన ఫస్ట్ హాఫ్ సారీ ఇది. అండ్ తనే వాళ్ళ అమ్మ. అండ్ వాళ్ళ అమ్మ చూసారా కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. అంతే ఆనంద బాష్పాలు ఇంకా చెప్పడానికేముంది. అండ్ ఈతనొచ్చేటప్పటికి సిమ్లి వాళ్ళ అన్నయ్య బబ్లు అండ్ పనిలో పని వీడికి కూడా పంచబెట్టేస్తున్నామనమాట. లైక్ ఒకటే టైంలో 2 ఫంక్షన్స్ అయిపోతున్నాయి. ఆహ్, చాలా క్లోజ్ ఉండే అనమాట మాకు మేమెళ్ళినప్పుడు అదంతా. యాక్చువల్లీ నేను పెళ్ళైన తర్వాత ఇక్కడికొచ్చేసాను వెంటనే. లైక్ 2 మంత్స్ ఏమో ఉన్నాను. అప్పుడే కొత్త. అండ్ అప్పుడు మేమంతా ఇక్కడికి పర్మిట్స్ వీటన్నిటిలో బిజీ ఉండి నాకెవ్వరు పరిచయం లేదనమాట. అండ్ ఈసారి ఎళ్ళినప్పుడైతే పవన్ వాళ్ళ రిలేటివ్స్ అంటే పవన్‌కి ఎవరైతే బేసిక్‌గా క్లోజో వాళ్ళందరూ నాకు లైక్ ఓకే. వాళ్ళ పేరు, వాళ్ళు పవన్‌కి ఏమవుతారు, అండ్ వాళ్ళు పవన్‌కి ఇంత క్లోజ్, వాళ్ళు మనతో ఎట్లా మాట్లాడతారు, మన గురించి ఎట్లా ఆలోచిస్తారు, ఇవన్నీ తెలిసిపోయినాయనమాట. లైక్ బేసిక్‌గా నాకు తెలిసిన కమ్యూనిటీ ఇంకొంచెం పెరిగింది. అండ్ దాంట్లో బబ్లు గాడొకడు లైక్ రోజు వస్తాడు. అత్త, అత్త అనుకుంటా మంచిగా మాట్లాడతాడు. అనిపిచ్చేదనమాట నాకు. అండ్ వాడికి కూడా ఇలాగ పంచది పెట్టేసాము. లైక్ వీడు కూడా ఎళ్ళిపోయేసి రెడీ అయ్యి వచ్చేసాడు. ఈలోపు వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాల వరకే అని చెప్పుకున్నాం గదా! సో, తాంబూలాలు ఇచ్చేసేసి ఇంకా లైక్ మిగిలింది ఏంటి అంటే ఇంట్లో వీళ్ళందరూ ఆశీర్వదించేసి అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో ఎవరమైతే ఉన్నామో వాళ్ళకి ఆశీర్వదించడం అనమాట. అండ్ రెడీ అయిపోయిన తర్వాత లైక్ తనిది ఏంటి తెలుసా? అన్నీ ఫటాఫట్ ఆ రోజు అప్పటికప్పుడు అనమాట. మార్నింగ్ ఎళ్ళిపోయి లంగా ఓణి తీసుకొస్తే లైక్ మెటీరియల్ తీసుకొచ్చామనమాట. అండ్ అప్పటికప్పుడు టైలర్‌ని పట్టుకొని కుట్టిపిచ్చుకొని అండ్ నైట్‌కి రెడీ అయిపోయిందనమాట. లైక్ అంతే డెస్టినీ ఏదైనా జరగాలి అంటే ఆ టైంకి జరిగిపోయిద్ది. ముందు నుంచి దానికోసం పెద్ద పెద్ద ప్లాన్‌లు అవసరం లేదు. టెన్షన్‌లు అవసరం లేదు అనిపిచ్చింది నాకైతేను. అండ్ వీళ్ళొచ్చేటప్పటికి పవన్ వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ అనమాట. వీళ్ళ కూతురు వాళ్ళ కూతురికే మనం ఇప్పుడు ఓణీల ఫంక్షన్ చేస్తుంది. వాళ్ళు ఆశీర్వదించేసిన తర్వాత మా మామయ్య వాళ్ళు గూడా ఆశీర్వదించేసారనమాట. సో, మా మామయ్య వచ్చేటప్పటికి వాళ్ళకి తమ్ముడవుతాడు. సో, ఫస్ట్ పెద్దోళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం గదా! ఏదొచ్చినా గానీ. సో, అలాగా ఆ ఆర్డర్‌లో ఇంకా అందరము ఆహ్, లైక్ అన్నీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి తాంబూలాలిచ్చేసేసి, వీళ్ళిద్దరికీ గూడా తాంబూలం పెడతాం గదా! వాళ్ళకి అక్షింతలేసేసి, ఆశీర్వదించేసి అండ్ ఇంకొంచెం స్వీట్ అది తినిపిస్తాం గదా! లైక్ శుభకార్యం జరిగింది అని చెప్పేసి. అదనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత లైక్ నేను ఇష్యూని తీసుకొని ఇంటికెళ్ళిపోయాను. ఎందుకంటే అది ఇంకా దానికి ఆకలేస్తుంది. అండ్ అక్కడ మా ఇంట్లో వచ్చేటప్పటికి ఆ అమ్మదొచ్చిందనమాట. ఒక్కటే ఉంది. ఇంకా సరే అని చెప్పేసి నేనెళ్ళిపోయాను. అండ్ ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ ఇదయిపోయిన తర్వాత పవన్ వాళ్ళందరూ గూడా వచ్చారు. ఫుడ్ వాళ్ళ ఇంట్లోనే తిన్నామనమాట ఆ రోజు. అండ్ అదైతే ఇంకా షూట్ చేయలేకపోయాము. ఫుడ్ తిన్నది అదంతాను. ఆహ్
ఆఫ్టర్ దట్ ఇది మా ఇంట్లో మార్నింగ్ సినారియో అనమాట. బ్యాగ్స్ అన్నీ లైక్ పైన ఇంట్లో కొన్నున్నాయి, ముందు రూమ్‌లో కొన్నున్నాయి. అయన్నీ దించే ప్రోగ్రామ్‌లో ఉన్నామనమాట. పవన్ వాళ్ళ అన్నలు అందరొచ్చారు. మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి. సో, మార్నింగ్ ప్యాకింగ్ స్టార్ట్ చేస్తే, మళ్ళీ మేము నెక్స్ట్ డే మార్నింగ్ మేము కార్‌లో బయలుదేరేటప్పటికి కూడా ప్యాకింగ్ అవ్వలేదనమాట. వెయిట్ డిఫరెన్సెస్ ఇవన్నీ రీచెక్ చేసి, రీచెక్ చేసి, చెక్ చేసి, రీచెక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్ అంటే టార్చర్ అనిపించే విషయం ఏంటి అంటే ప్యాకింగ్ అనేలాగా అయిపోయింది. అంటే థింగ్స్‌నేవి తీసేయలేము. అన్నీ ఫిట్ చేయాలి. వెయిట్స్ చూసుకోవాలి. అన్నీ అంటే లైక్ ఓవరాల్ వెయిట్ కాదు గదా! మనకి లైక్ ప్రతి బ్యాగ్ స్పెసిఫిక్ వెయిట్ ఉండాలి. అలాగా ఇంకా చూసి సెట్ చేసేసి ఇంకా నైట్‌కైతే మొత్తానికి ఫినిష్ చేసేసుకొని పడుకున్నామనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వి ఆర్ గోయింగ్ టు ఫ్లై టు కెనడా. అండ్ ఇక్కడితో ఇండియాలో మా ట్రిప్ అయితే అయిపోతుంది. అండ్ we'll see you in Canada, guys. Canada vlogs. Bye bye.